గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ ప్రకటించారు. వరుసగా కురుస్తున్న వర్షాల దెబ్బకు బలహీనంగా ఉన్న పాత కట్టడాలు, ప్రహారీ గోడలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏ పాత భవనం కూలిపోతుందో, ఎవరి ప్రాణాల మీదకు వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలకి అందిస్తారు. నగరంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ పాత బిల్డింగ్ కూలిపోతుందో అని నగరవాసులు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా పాత కట్టడాలు, ప్రహారీ గోడలు కూడా ఎప్పుడు కూలేదో తెలియదు కాబట్టి, అంటే ఇవి కూలే ప్రమాదాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు జీహెచ్ఎంసీ కూడా రంగంలోకి దిగింది. కమిషనర్ ఆదేశాల మేరకు అయితే నగర ముఖ్య ప్రణాళికాధికారి ఆధ్వర్యంలో కూడా అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఇప్పటి వరకు మొత్తంగా 377 శిథిలావస్థలకు చేరిన భవనాలను అయితే గుర్తించారు అధికారులు. సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే కూడా అత్యధికంగా రాజేంద్ర నగర్ జోన్లో ప్రమాదకర భవనాలు ఉన్నట్లుగా అధికారులు అయితే తేల్చి చెప్పారు. జోన్ల వారీగా చూసుకున్నట్లయితే కూడా రాజేంద్ర నగర్లో 117 భవనాలు, షేర్లింగంపల్లిలో 75 భవనాలు, సికింద్రాబాద్లో 70 భవనాలు, అదేవిధంగా చార్మినార్ దగ్గర 56 భవనాలు, గోల్కొండ, ఖైరతాబాద్ కలిపి కూడా 47 భవనాలు అయితే ఉన్నాయి పాతవి. వర్షాకాలం ముగిసే వరకు కూడా నగరంలో ఎటువంటి కొత్త సెల్లార్ తవ్వకాలకు, అదేవిధంగా ఇతర నిర్మాణాలకు కూడా అనుమతులు రద్దు చేస్తున్నట్లుగా కూడా కమిషనర్ అయితే ప్రకటించారు. సెల్లార్ల దగ్గర రక్షణ చర్యలు తీసుకోకపోతే మట్టి దిబ్బలు కూలి కార్మికులు చిక్కుకుపోయే ప్రమాదం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. ఇప్పటికే తవ్విన చోట్ల వానలు తగ్గే వరకు కూడా పనులు ఆపేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా పాత కట్టడాలు, గోడలను గుర్తించి ఇంజనీరింగ్ నిపుణులతో వాటి నివాస యోగ్యతపై, అంటే వాటి సామర్థ్యపై కూడా పరీక్షలు నిర్వహించాలనేది వాళ్ళు తెలిపారు. నివాసానికి పనికిరాని అని తేలితే ఆ వెంటనే కూడా ఆ ఇళ్లన్నింటినీ కూడా సీజ్ చేసి అవసరమైతేనే యజమానులకు నోటీసులు ఇచ్చి వెంటనే ఖాళీ చేయించాలని కూడా తెలిపారు. ప్రమాదకర భవనాల చుట్టూ బారికేడ్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడము, ప్రభుత్వ పాఠశాలలు ఏదైనా శిథిలావస్థలో ఉంటే కనుక వెంటనే విద్యాశాఖకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా తెలపడం అయితే జరిగింది. అయితే కొండలు, గుట్టలపై ఏర్పడిన కాలనీలలో ప్రహారీ గోడలు కూలిపోయే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బోరబండ వంటి ఎత్తైన వాలు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ప్రహారీ నిర్మాణాలకు ప్రస్తుతానికి నిలిపివేయాలని కూడా జీహెచ్ఎంసీ అయితే కోరింది. అక్కడ పనిచేసే కార్మికుల రక్షణ కోసం కూడా మైదాన ప్రాంతాల్లో షెడ్లు నిర్మించాలని అధికారులు సూచించారు. నగరంలో ప్రమాదాల నివారణకు సర్వే ఇంకా కొనసాగుతుందని, మరికొన్ని భవనాలను కూడా గుర్తించే అవకాశం ఉందని కూడా గ్రేటర్ టౌన్ ప్లానింగ్ విభాగం అయితే వెల్లడించింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ముఖ్యంగా పాత బస్తీలో ఈ పాత కట్టడాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే గతంలో కూడా వర్షాలు కురిసినప్పుడు భవనాలు కూలిపోవడం వల్ల చాలామందికి గాయాలయ్యాయి, కొంతమంది మరణించారు కూడా. ఈ నేపథ్యంలో ముందుగానే ఇటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులంతా కూడా అలర్ట్ అయ్యి ముందస్తు జాగ్రత్త చర్యలకు అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. విడుదల గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.